నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్. సో ఈ వాక్యంలోనే ఉంది దాని లోపల మర్మం ఏంటిదనేది. సో మనకు చెప్పాను మొన్న, గత గత వారం మనం చెప్పుకున్నాము. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. సో మన విశ్వాస పోరాటంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పోరాటాలు వస్తుంటాయి. వచ్చినప్పుడు మనం కృంగిపోవద్దు, కృషించిపోవద్దు, నశించిపోవద్దు, డిసప్పాయింట్ కావద్దు, డిమోటివేట్ వెళ్ళొద్దు, డిప్రెషన్లోకి వెళ్ళొద్దు, డిస్సాటిస్ఫాక్షన్కి వెళ్ళొద్దు. ఎప్పుడైతే మనకు కష్టం వస్తుందో అప్పుడే మనము డబల్ రెట్టింపుగా మనము పైకి లేవాలి, బౌన్స్ బ్యాక్ కావాలి, మళ్ళీ నార్మల్ పొజిషన్కి రావాలి. సో మన మైండ్ సెట్ని మనం ట్యూన్ చేసుకోవాలి. నీ కష్టం వచ్చిందా, ఆ కష్టానికి ఎదురుగా వెళ్ళు, ప్రాబ్లమే లేదు. వెళ్ళు, ప్రాబ్లం లేదు. ఒకరోజు ఆ కష్టమే నిన్ను చూసి లొంగిపోతుంది. సో నీకు బాధ వచ్చిందా, చింత వచ్చిందా, అవమానపరిచారా, నిందలేశారా, వాటికి నిన్ను పట్టించుకోకు, మైండ్లో పెట్టుకోకు. నీ మైండ్ని రిన్యూ చేసుకో. అంటే ఒకరు మనల్ని నిందపరిచారంటే మనం ఏమవుతాం, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, డిస్సాటిస్ఫాక్షన్లోకి వెళ్ళిపోతాం. సడన్గా ఒకటి చెడు వార్త వచ్చింది, మనకు రావాల్సిన ఆశీర్వాదం రాలేదు, ప్రార్థించాల్సిన ప్రార్థన రాలేదు, ఆన్సర్ రాలేదు. ఇమ్మీడియట్గా మనం డిస్సాటిస్ఫాక్షన్లోకి, డిప్రెషన్లోకి వెళ్తాము. కానీ ఆ టైంలో దేవుడు ఏమంటాడంటే, స్ట్రెంగ్తన్ యువర్ సెల్ఫ్. ఫిజికల్ స్ట్రెంగ్త్, ఎమోషనల్ స్ట్రెంగ్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్, అలాగే మెంటల్ స్ట్రెంగ్త్గా. అంటే నువ్వు బలహీన పడకు, బలంగా ఉండు. అంటే నువ్వు సుఖంలో ఉన్నప్పుడు ఎలా బలంగా ఉంటావో, కష్టంలో ఉన్నప్పుడు డబల్ బలంగా ఉండు. రెట్టింపు స్పీడ్తో ఉండు, రెట్టింపు శక్తితో ఉండు, రెట్టింపు బలంతో ఉండు. డిసప్పాయింట్ కావద్దు. ఆయనకు మనకు అన్నీ తెలుసు. ఆయనకు మన కష్టము తెలుసు, మన బాధ తెలుసు, మన అవసరాలు తెలుసు, అన్నీ తెలుసు దేవుడికి. సో ఒక సమయం పెడతాడు ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు. ఆ సమయంలో నువ్వు బలంగా నిలబడు. ఎవరన్నా మనల్ని నింద వేశారంటే మనం బలహీన పడిపోతాము. మన ఫెయిల్యూర్ వచ్చాయా, బలహీన పడిపోతాము. మనకు ప్రాఫిట్ బదులు లాస్ వచ్చిందా, బలహీన పడిపోతాము. ప్రార్థనకు ఆన్సర్, ప్రేయర్స్కి ఆన్సర్ రావట్లేదా, బలహీన పడిపోతాము. కానీ దేవుడు ఏమంటాడు, ఆ టైంలో బలము తెచ్చుకో అంటాడు. సో నీకు సంతోషం వచ్చినప్పుడు ఎలాగైతే ఆనందంగా ఉంటావో, బాధ వచ్చినప్పుడు కూడా అలాగే స్ట్రాంగ్గా ఉండు. నీకు ప్రాఫిట్స్, బిజినెస్లో సక్సెస్ వచ్చినప్పుడు ఎలాగైతే నువ్వు హ్యాపీగా ఉంటావో, ఫెయిల్యూర్లో వచ్చినప్పుడు కూడా అలా స్ట్రాంగ్గా ఉండు. అండ్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎలాగైతే స్ట్రాంగ్గా ఉంటావో, లాస్ వచ్చినప్పుడు కూడా అలాగే స్ట్రాంగ్గా ఉండు. డబల్ స్పీడ్తో స్ట్రాంగ్గా ఉండు. బౌన్స్ బ్యాక్ కావాలి. మైండ్ని మనం ట్యూన్ చేసుకోవాలి. దేవుడు అదే అంటాడు. నువ్వు కృంగిపోతున్నావా, కృషించిపోతున్నావా, అపవాదికి నువ్వు ఛాన్స్ ఇస్తున్నట్టు. అపవాది యొక్క మొట్టమొదటి లక్ష్యం ఏంటి తెలుసా, మనల్ని భయపెట్టడమే. మనము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకుండా భయపెట్టేసి అక్కడనే కూర్చోబెట్టడము. సో అందుకే డిసప్పాయింట్ కావద్దు, డిమోటివేట్ కావద్దు, డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంది, ప్రతి ప్రాబ్లంకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. అదొకటి మాత్రం మర్చిపోవద్దు. ఏ ప్రాబ్లం అయినా కూడా మన దేవుడు తీసివేయగలిగే సామర్థ్యం ఉన్న దేవుడు. నేను ఒకటే చెప్తాను, ఈ దేవుడు నమ్ముకుంటున్నావు కదా, ప్రాబ్లమ్స్ రావని కాదు, వస్తాయి, కానీ తీసివేసే శక్తి దేవుడికి ఉంది. సో అందుకే నువ్వు ఎప్పుడైతే బలహీనుడుగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు తక్కువ స్థాయిగా అయిపోతావో, అప్పుడే నిన్ను నువ్వు చేసుకోవాలి. అంటే నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు ఇంకా డబల్ స్పీడ్తో నువ్వు పైకి రావాలి. నీకు నష్టం వచ్చినప్పుడు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పైకి రావాలి. ఆ డిసప్పాయింట్ అయ్యి, డిమోటివేట్ అయ్యి, డిప్రెషన్కి వెళ్ళి, సూసైడ్ అలాంటి వాటికి వెళ్ళకూడదు ఎప్పుడైనా కూడా. సో ఎప్పుడైతే నీకు బాధ వస్తుందో, ఎప్పుడైతే నీకు కష్టం వచ్చిందో, ఎప్పుడైతే నీకు నష్టం వచ్చిందో ప్రాఫిట్ బదులు, సో నువ్వేమి కావాలి, స్టాండ్ కావాలి, డబల్గా స్టాండ్ కావాలి. ఎందుకంటే అక్కడే ఉంటుంది దేవుడు. ఆగిపోయిన వాళ్ళను ఏమి చేయలేడు, ఆయన సహాయం చేయలేడు. ముందుకు వెళ్తున్న వాళ్ళకు ఆయన సహాయం చేయగలుగుతాడు. నువ్వు కష్టం ఉందని అక్కడనే ఆగిపోయావా, దేవుడు కూడా ఏం చేయలేడు. సో నువ్వు ఎప్పుడైతే ఆ కష్టాన్ని ఎదుర్కొంటూ నువ్వు ముందరికి వెళ్తావు కదా, దేవుడు ద్వారాలను ఓపెన్ చేస్తాడు. ఎప్పుడైతే కష్టాన్ని ఎదుర్కొంటూ ముందరికి వెళ్తావు చూసావా, ద్వారానికి వెళ్తా ఏంటిది, దేవుడు ద్వారాలను ఓపెన్ చేస్తాడు. సో అలా ముందరికి వెళ్ళే వాళ్ళకే దేవుడు సహాయం చేయగలుగుతాడు, కానీ అక్కడే ఉండి కృంగిపోయిన వాళ్ళకు దేవుడు సహాయం చేయలేడు. సో చూద్దాం, మనం ఎప్పుడు బలహీనుడమో అప్పుడే బలవంతుడము. సో 2 కొరింథీయులకు రాసిన 12వ అధ్యాయం 9వ వచనము, అందుకు నా కృప నీకు చాలును. సో మనం అనుకుంటాము, మన కష్టం వచ్చిందా, దేవుడు నా మాట వింటలేడేమో, దేవుడికి నా మీద కృప లేదేమో, దేవుడు నా మీద కనికరం లేదేమో అని అనుకుంటాము. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ సుఖాల్లో నీకు దేవుడికి ఎలాగైతే కృప ఉందో, మన కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన కృప తోడే ఉంటుంది. మన బాధలో ఉన్నప్పుడు కూడా ఆయన కృప తోడే ఉంటుంది. మన నష్టాల్లో ఉన్నప్పుడు, మన కన్నీళ్ళలో ఉన్నప్పుడు ఆయన కృప తోడే ఉంటుంది. సో అది ఎప్పుడూ మర్చిపోవద్దు. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమై
పరిపూర్ణమగుచున్నది. సో మనము బలహీనత యందు అంటే మన కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనకు కొంత నేర్పిస్తుంది. ఆ కష్టం మనకు కొంత నేర్పిస్తుంది, ఆ బాధ కొంత నేర్పిస్తుంది. ఆ కష్టము, ఆ బాధ వల్ల మనము రెట్టింపు స్పీడ్కి వెళ్తాం. మనకు నూతన జ్ఞానం వస్తుంది, నూతన మారు మనస్సు వస్తుంది. అండ్ నూతనంగా దేవుడు ఓహో ఇలాంటి కార్యాలు కూడా చేస్తాడని విశ్వాసము పెరుగుతుంది. నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము. సో ఎవరైతే కష్టాల్లో ఉంటారో, బాధలో ఉంటారో, ఇరుకులో ఉంటారో, ఇబ్బందులో ఉంటారో, అవసరంలో ఉంటారో, దేవుడి యొక్క కృప వాళ్ళ మీద నిలబడి ఉంటుందండి. మనం ఎప్పుడు బలహీనంగా ఉంటామో దేవుడు అప్పుడే మనకు తోడే ఉంటాడు. విరిగిన నలిగిన మనసులకైనా ఎప్పుడు కూడా ఆలస్యం చేయడు. శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషంగా బలహీనతలందే బహు సంతోషంగా అతిశయపడుతును. చూసారా, బలహీనతలందే మనం సంతోషపడాలి. అంటే నువ్వు సక్సెస్ వచ్చినప్పుడే కాదు, ఫెయిల్యూర్లో కూడా హ్యాపీగా ఉండు. నీకు జాబ్ ఉన్నప్పుడు కాదు, జాబ్ లేనప్పుడు కూడా హ్యాపీగా ఉండు. సో నీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు కాదు, కానప్పుడు కూడా నువ్వు హ్యాపీగా ఉండు. నువ్వు బలహీనతలో కాదు, నువ్వు బలంలో కాదు, బలహీనతలో కూడా నువ్వు హ్యాపీగా ఉండు. సో నువ్వు ఎప్పుడైతే బలహీనతలందు బహు సంతోషంగా అతిశయపడుతున్నావు, ఎందుకంటే ఈరోజు ఉన్న కష్టము రేపు ఉండదు, ఈరోజు ఉన్న బాధ రేపు ఉండదు, ఈరోజు రావాల్సిన జవాబు రేపు రావచ్చు. సో గాడ్ కెన్ డూ ద మిరాకిల్స్ ఎనీ టైమ్. ఆయన సర్ప్రైజెస్ మనకి ఎలాగిస్తాడో మనకే తెలియదండి. సో గాడ్ కెన్ షిఫ్ట్ ద సీజన్స్. మన సీజన్స్ని మనల్ని మార్చివేస్తాడు, కాలాలను, సమయాలను, పరిస్థితులను మార్చివేస్తాడు. ఆయన ఏ టైంలో ఎలా మారుస్తాడో తెలియదు. అందుకే నీ కీడు వెనకాల దేవుడు ఒక మేలు దాచిపెట్టాడు, నీ చెడు వెనకాల ఒక మంచి దాచిపెట్టాడు, నీ అవమానం, నింద వెనకాల దేవుడు ఒక బహుమానాన్ని దాచిపెట్టాడు. అది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అందుకే నీ సక్సెస్, నువ్వు ప్రాఫిట్లో ఉన్నప్పుడు కాదు, ఫెయిల్యూర్, లాస్లో ఉన్నప్పుడు కూడా నువ్వు ఏళ్ళు ఉండాలి, సంతోషంగా ఉండు. ఎందుకంటే ఈరోజు నీ లాస్ కాస్త రేపు ఏడింతలుగా దేవుడు ప్రాఫిట్ చేయబోతున్నాడు. ఈరోజు నీ కష్టము కాస్త దేవుడు ఏడింతల అధికమైన ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. ఈరోజు నీకున్న ఈ అవమానం వెనుకాల దేవుడు ఏడింతలుగా బహుమానాన్ని ఇస్తాడు, నీకు పేరుని, ఘనతను తీసుకొస్తాడు. అందుకే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా, సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉన్నా స్టేబుల్గా ఉండాలి. మన మైండ్ సెట్, మన ఎమోషన్స్, మన స్ట్రెంగ్త్, స్టెమినా, ఎనర్జీ స్టేబుల్గా ఉండాలి. కృంగిపోవద్దు, కృషించిపోవద్దు, డౌన్ కావద్దు. అప్పుడు అపవాదికి నువ్వు ఛాన్స్ ఇచ్చిన వాడవుతావు. నువ్వు ధైర్యంగా ముందరికి వెళ్తున్నావా, అప్పుడు అపవాది ఓడిపోతుంటా అంటాడు. సో నువ్వు ముందడికి వెళ్తున్నప్పుడే దేవుడు నీకు సాయం చేయగలుగుతాడు. అక్కడే ఆగిపోతే దేవుడు సహాయం చేయలేడు. సో ఇప్పుడు అందరం కూడా ఏదో ఒక సమస్య గుండా, బాధ గుండా, చింత గుండా వెళ్తున్నాము. సో డోంట్ వరీ, దాని విషయంలో మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చే దేవుడు మనకున్నాడు, మార్గాలను సరళం చేసే దేవుడు ఉన్నాడు. దెర్ ఈజ్ నో హోప్, అవర్ గాడ్ ఈజ్ ద హోప్. దెర్ ఆర్ ఆల్ ది డోర్స్ ఆర్ క్లోజ్డ్, అవర్ గాడ్ విల్ ఓపెన్ ద న్యూ డోర్. సో అది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. గాడ్ విల్ ఓపెన్ ద డోర్స్ ఎనీ టైమ్, ఎనీ సిచ్యువేషన్, అన్ఎక్స్పెక్టెడ్ వే. సో 2 కొరింథీయులకు రాసిన 12వ అధ్యాయం 10వ వచనం, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. సో చూసారా, వెన్ యు ఆర్ డౌన్ కీప్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్. ఓకే, అందరు వాళ్ళు నిందిస్తున్నారే, అయ్యో నేను అలా తప్పు చేశానా, అయ్యో వాళ్ళు నా మీద ఏంటిది భారం వేస్తున్నారే, నన్ను అవమానపరుస్తున్నారే అని నువ్వు ఏడ్చుకుంటూ రంది పడుకుంటున్నావు. లేకపోతే నాకు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టం నుంచి నేను ఎలా బయటపడతానో అని కృంగిపోతున్నావు. లేకపోతే బాధపడుతున్నావు, నశించిపోతున్నావు, డిసప్పాయింట్లోకి వెళ్తున్నావు. సో అది కాదు. కష్టం వచ్చిందా, నిన్ను నువ్వు ట్యూన్ చేసుకో. ఏం కాదు, నా దేవుడు ఉన్నాడు, డబల్ పోర్షన్గా బయటికి వస్తాడు. ఈ వాక్యం మెడిటేట్ చేసుకోవాలి. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడననే వాక్యాన్ని నువ్వు మెడిటేట్ చేయాలి. ఎందుకంటే నువ్వు అలా అనుకున్నప్పుడు నువ్వు ఓన్గా స్ట్రెంగ్త్ తీసుకోగలుగుతావు. లేకపోతే మనం సడన్గా వెళ్తున్న రోడ్లో సడన్గా ఏదైనా చిన్న స్పీడ్ బ్రేకర్ వచ్చినా మనం తట్టుకోలేము. అంటే మన లైఫ్ స్మూత్గా ఉండాలని కోరుకుంటాం. సడన్గా ఏమైనా స్పీడ్ బ్రేకర్ వచ్చింది అనుకోండి మన లైఫ్లో, సడన్గా ఏమైనా హడల్స్ వచ్చాయనుకోండి, మనము తట్టుకోలేము, రిసీవ్ చేసుకోలేము. బట్ ఒకటి, నువ్వు సక్సెస్ని రిసీవ్ చేసుకున్నప్పుడు ఫెయిల్యూర్ని కూడా రిసీవ్ చేసుకోవాలి. అండ్ నువ్వు ప్రాఫిట్ని రిసీవ్ చేసుకున్నప్పుడు ఫెయిల్యూర్స్ అండ్ లాస్ని కూడా రిసీవ్ చేసుకోవాలి. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. నేను చెప్పాను కదా, అవర్ లైఫ్ విల్ బికమ్ లైక్ ఏ బఫెట్ ప్లేట్. ఒక బఫెట్ ప్లేట్లో స్వీట్ ఉంటుంది, హాట్ ఉంటుంది, వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, అండ్ డెజర్ట్స్ ఉంటాయి, అండ్ కూల్ డ్రింక్స్ ఉంటాయి, ఐస్ క్రీమ్స్ ఉంటాయి. ఐస్ క్రీమ్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. సో అలాగే మన లైఫ్లో కూడా సుఖం ఉంటుంది, కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, నష్టం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది. ఇట్స్ ఎ మిక్స్డ్ లైఫ్. కానీ మనం పాజిటివ్ని యాక్సెప్ట్ చేస్తున్నాం, నెగిటివ్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు? అది యాక్సెప్ట్ చేసినాడు నువ్వు అందులో నుంచి మళ్ళీ పాజిటివ్గా బయటకు వెళ్తావు. మనము సక్సెస్ని యాక్సెప్ట్ చేస్తున్నాం, బట్ ఫెయిల్యూర్లోనే మనకు బాగా నేర్పిస్తుంది.
ఫెయిల్యూర్సే మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది, మన మెచ్యూరిటీ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది. ఫెయిల్యూర్స్ వల్లనే మనకు తెలుస్తుంది ఎవరు నిజమైన బంధువు, ఎవరు నిజమైన బంధువుడు, ఎవరు సహాయకుడు, ఎవరు మన రియల్ వెల్ విషర్ అనేది నువ్వు ఫెయిల్యూర్లో ఉన్నప్పుడే తెలుస్తుంది, సక్సెస్లో ఉన్నప్పుడు తెలియదు. నువ్వు ప్రాఫిట్లో ఉన్నప్పుడు నీకు ఎలా మేనేజ్మెంట్ స్కిల్ చేయాలో తెలియదు, అలాగే లాస్లో ఉన్నప్పుడే నువ్వు దేన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. సో గాడ్ సంథింగ్ టీచర్స్, గాడ్ వాంట్స్ టు సంథింగ్ టీచర్స్. సో అందుకే ఫెయిల్యూర్లో మనం బాగా నేర్చుకుంటాం సక్సెస్ల కంటే, ప్రాఫిట్లో కంటే మనం లాస్లో ఇంకెక్కువగా నేర్చుకుంటాము, మన ఆత్మ సామర్థ్యాన్ని పెంచుతాడు. సో అందుకే నీకు ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు ఆ బలహీన పడద్దు. ఈ సమయంలో నేను ఇంకా బలం పెట్టుకోవాలి, ఈ సమయంలో నేను రెట్టింపు స్పీడ్గా నేను పైకి రావాలి. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, చూసారా, బలహీనతలలో నిందలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు, ఉపద్రవములు వచ్చినప్పుడు నేను సంతోషించుచున్నాను. చూసారా, అన్ని సిచ్యువేషన్లో దేవుడు ఏమంటున్నాడు, సంతోషం ఉంచమంటున్నాడు. బట్ అది సాధ్యం కాదు. సో సడన్గా ఒక అనారోగ్య సమస్య వచ్చింది, ఇమీడియట్గా మనం బాధపడతాము. సరే బాధపడాలి, కానీ 1 year 2 years 3 years 4 years కాదు, జస్ట్ అదే సెకండ్లో నువ్వు వదిలేసేయాలి. మా అంటే హాఫ్ డేనో 1 hour బాధపడేసి దాన్ని అప్పటికప్పటికి వదిలేసేయాలి. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ అట్. సో అంటే నీ సమస్యను ఛాలెంజ్ ఎలా ఫేస్ చేసుకోవాలని ఆలోచించాలి. బాధపడకుండా కూర్చోవద్దు, భయపడకుండా కూర్చోద్దు. ఎస్, నాకు ఈ హింస వచ్చింది, దీన్ని ఎలా ఓవర్కమ్ కావాలి, ఈ ఇబ్బంది వచ్చింది ఎలా ఓవర్కమ్ కావాలి, ఈ ఇరుకు వచ్చింది ఎలా ఓవర్కమ్ కావాలి, ఈ నింద వచ్చింది ఎలా ఓవర్కమ్ కావాలి. సో నేను ఒకటే చెప్తా, పట్టించుకోకపోవడమే బెస్ట్ సొల్యూషన్. సో కొంతమంది మనల్ని అవమానపరుస్తారు, మనం బలంగా ఉన్న బలహీనపరచాలని, మనల్ని ఫిజికల్గా ఎమోషనల్గా మనల్ని కృంగదీయాలని చేస్తారు. బెస్ట్ సొల్యూషన్ పట్టించుకోకపోవడం. డోంట్ టేక్ ఇట్ టు హార్ట్ అంటారు కదా. సో ఇట్స్ ఎ వెరీ డేంజరస్. డోంట్ టేక్ ఇట్ టు హార్ట్ ఎనీ సిచ్యువేషన్, ఎనీ సర్కమ్స్టాన్సెస్, ఎనీ ప్రాబ్లమ్స్ టు యువర్ హార్ట్. ఎందుకంటే మనం చేయగలిగింది ఏం చేయలేదు. 100 మంది 100 రకాలుగా మాట్లాడుతున్నారు అనుకోండి, మనకు బాధేస్తుంది. కానీ వాళ్ళ నోర్లు మూపియగలుగుతామా? మూపియలేము. 1000 మంది 1000 రకాలుగా మాట్లాడతారు, వాళ్ళ నోర్లు మూపియగలుగుతామా? మూపియలేము. సో మన పరిస్థితి బాగాలేనప్పుడు మనం జస్ట్ వీ షుడ్ కీప్ క్వైట్ అండ్ మూవ్ ఆన్. ఆ సిచ్యువేషన్లో ఆగకుండా. కొంతమంది కష్టం వచ్చిందా అక్కడే ఆగిపోతారు, వాళ్ళు ఇంకా 5 సంవత్సరాలైనా అక్కడే ఆగిపోతారు, 10 సంవత్సరాలైనా అక్కడే ఆగిపోతారు. మళ్ళీ అదే కష్టం గురించి, అదే బాధ గురించి ఆలోచించి చింతించి బాధపడి కష్టపెట్టుకొని అక్కడే ఆగిపోతారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. సో మూవ్ ఆన్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్. ఓకే, 1 hour or 2 hours టేక్ యువర్ టైం, బట్ నాట్ బిహైండ్ దట్. సో అప్పటి నుంచి నువ్వు ఆ సిచ్యువేషన్ నుంచి నువ్వు బయటపడాలి. ఇబ్బందులో, హింసలలో కూడా దేవుడు ఏమంటున్నాడు, నేను సంతోషించమంటున్నాడు. ఎందుకంటే ఆ ఇరుకులో, ఇబ్బందిలో దేవుడు ఎంత గొప్ప మహిమను దాచిపెట్టాడో మనకు తెలియదు. అవమానాల్లో వెనకాల దేవుడు ఎంత గొప్ప బహుమానాన్ని ఇస్తాడో తెలియదు. ఆ ఫెయిల్యూర్ వెనకాల నెక్స్ట్ వచ్చే సంతోషం ఎంత ఉంటుందో తెలియదు. ఆ బలహీనతలో దేవుడు ఎంత బలాన్ని దాచిపెట్టాడో తెలియదు. అనారోగ్య సమస్య వెనకాల దేవుడు ఇంకెంత ఆరోగ్యాన్ని, ఎంత ఆయుష్ పోసాడో తెలియదు. ఇప్పుడు ఒకటి ఫర్ ఎగ్జాంపుల్, షుగర్ వచ్చిందని బాధపడతాం, కానీ షుగర్ వచ్చి కూడా 35-40 సంవత్సరాల కాంచి బ్రతికిన వాళ్ళు ఉన్నారు. షుగర్ లేకుండా సడన్గా హార్ట్ అటాక్తో పోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు షుగర్ వచ్చింది అనుకోండి, టైంకి తింటారు. ఎవ్రీ 6 months, ఎవ్రీ డే, ఎవ్రీ 6 monthsకి ఒకసారి రెగ్యులర్గా చెకప్ చేసుకుంటారు. అండ్ డైట్ కంట్రోల్గా తింటారు, టైంకి పడుకుంటారు. ఒక డిసిప్లిన్ డైట్ వస్తుంటుంది. సో దాన్ని రావడం వల్ల కూడా చాలామంది 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు కూడా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. అది లేకుండా సడన్గా హార్ట్ స్ట్రోక్ తోటి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. చూసారా, ఆ షుగర్ వ్యాధి ఈ యొక్క బిడ్డ యొక్క ఆయుష్ను పెంచిందా లేదా? పెంచింది. అలాగే బీపీ కానీ, థైరాయిడ్ కానీ కొన్ని వచ్చినప్పుడు మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటాం ఫుడ్ విషయంలో, హ్యాబిట్స్ విషయంలో. సో చూడండి, మనం ఆలోచించి చూస్తే ప్రతి వెనకాల ఒక మర్మం ఉంటుంది. నీ బాధ వెనకాల ఒక పెద్ద మర్మం ఉంటుంది, నీ కష్టం వెనకాల ఒక పెద్ద మర్మం ఉంటుంది, నీ దుఃఖం వెనకాల పెద్ద మర్మం ఉంటుంది, నీ అనారోగ్య సమస్య వెనకాల గొప్ప మర్మం ఉంటుంది. అక్కడే ఆగి మర్చిపోయి, అక్కడే ఆగి కృంగిపోయి, కృషించిపోయి, బలహీనపడి నిన్ను స్ట్రెంగ్తన్ చేసుకోక వీక్ అయ్యావనుకో, అపవాదికి నీ మీద గ్రిప్పు దొరుకుతుంది. సో అందుకే నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను ఇట్లా అనుకోవాలి. నీ ప్రార్థనకు జవాబు రావట్లేదా, మనం ఇమ్మీడియట్గా డిసప్పాయింట్ అయిపోతాం. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను అనాలి. నార్మల్ రిపోర్ట్ రావాల్సి ఉండే, ఈరోజు రాలేదు, అప్పుడే నువ్వు అనుకోవాలి నేను ఎప్పుడు బలహీనుడనో బలవంతుడను అనుకోవాలి. నువ్వు అనుకున్న జాబు రాలేదు, అప్పుడే అనుకోవాలి నేను బలహీనుడను అప్పుడే బలవంతుడను. సో అప్పుడు నీకు ఫిజికల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా స్ట్రెంగ్త్ ఉంటుంది. ఎందుకంటే మనం చేయగలిగింది ఏం లేదు, ప్రార్థన ప్రయత్నం మాత్రమే మనం చేయగలుగుతాము. కానీ ఎండ్ రిజల్ట్స్ దేవుడి చేతిలో ఉంది. యాక్షన్సే మన చేతిలో ఉన్నాయి, కానీ ఎండ్ రిజల్ట్స్ మాత్రం దేవుడి చేతిలో ఉన్నాయి. కాబట్టి మనం కృంగిపోయి బాధపడుతూ ఉండి మన లైఫ్ని, మన లైఫ్ స్టైల్ని, మన హ్యాపీ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు.
సో మెనీ పీపుల్ ఆర్ స్టక్ ఇన్ దేర్ ఓన్లీ. సో ఇప్పుడు ఇఫ్ యూ సీ ద మెనీ పీపుల్ ఐదర్ పొలిటీషియన్స్ ఆర్ క్రికెట్ స్టార్స్, వాళ్ళు ఇమీడియట్గా ఫెయిల్యూర్ కాగానే నెక్స్ట్ మళ్ళీ మ్యాచ్ ఆడడానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా ఈరోజు సీట్ రాలేదు అంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎలా ట్రయల్ చేయాలనేదే చూస్తారు, వాళ్ళు ఎలా మళ్ళీ సీట్ కొట్టాలనేది చూస్తారు. సో అట్లా కీప్ మూవ్ ఆన్, డోంట్ స్ట్రక్ దేర్ ఓన్లీ. సో అప్పుడు బలహీనడు, అప్పుడు బలవంతుడు. కానీ ఇవన్నీ నీకు నువ్వు నేర్చుకోవాలి, ఎవరు చెప్పరు. ఇంకా మనకు నష్టం వచ్చిందా, వీడికి కావాల్సిందే మంచి పని ఏది, వీనికి పొగరు వచ్చింది, వీనికి నష్టం రావాల్సిందే. మనకు కష్టం వచ్చిందా, మంచి పని ఏది, వీడు ఆగిండా మంచిగా ఉన్నప్పుడు వీడికి రావాల్సిందే. సో ఇలా మనల్ని డిమోటివేట్ చేస్తారు. జాబ్ పోయిందా, సో వీళ్ళు రావాల్సిందే, వీళ్ళు ఉన్నప్పుడు బాగా ఖర్చులు పెట్టుకున్నారు, ఇప్పుడేమో జాబ్ కోసం వెతుకుతా అంటున్నారు, సో రావాల్సిందే, వీళ్ళకు కావాల్సిందే. సో ఇలా మనల్ని డిసప్పాయింట్ చేసి, అంటే మురుగుతున్న కుక్క మీద, అదేంటిది, ములుగుతున్న కుక్క మీద ఒక రాయి పడ్డట్టు, ఒక కొబ్బరి బొండం పడ్డట్టు మన మీద అట్లా వేస్తుంటారు. అప్పుడు ఇంకా మనం బలహీన పడిపోతాం. సో నీకు నువ్వు ఓన్గా బిల్డప్ చేసుకోవాలి ఈ క్యారెక్టర్. అంటే ఎవరు మనల్ని మోటివేట్ చేయరు. మనం ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు, రిజెక్షన్స్లో ఉన్నప్పుడు మోటివేట్ చేసే వాళ్ళకంటే ఎక్కువగా తిట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు, అవమానపరిచే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అందుకే మనము సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి. ఎస్, ఈ సిచ్యువేషన్ ఈజ్ టెంపరీ, ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్. మై గాడ్ కెన్ డూ మిరాకిల్ ఎనీ టైమ్, ఎనీ సిచ్యువేషన్. సో ఐ వాంట్ టు రికవర్ మై సెల్ఫ్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్, ఐ వాంట్ టు ఓవర్కమ్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్. నేను ఎప్పుడు బలహీనుడునో, వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐ విల్ బీ స్ట్రాంగ్. అప్పుడు నేను బలంగా తయారవుతాను. ఈ కష్టంలో నేను ఇంకా బలంగా నిలబడతాను. ఈ కష్టంలో నేను ఇంకా ముందుకు దూసుకొని వెళ్తాను. ఈ కష్టాన్ని నేనే ఢీ కొడతాను, అది నన్ను ఢీ కొట్టడం కాదు. సో నిన్ను నువ్వు బూస్టప్ చేసుకో, నిన్ను నువ్వు ప్రెషర్ చేసుకో లిఫ్టప్ కావడానికి. డిసప్పాయింట్ కాకు, డిమోటివేట్ కాకు, డిప్రెషన్లకు వెళ్ళకు, డిస్సాటిస్ఫాక్షన్ వెళ్ళకు. సో ఇవన్నీ, దిస్ ఈజ్ స్టేజెస్ నాట్ డిజైన్డ్ బై గాడ్, ఇట్స్ ఎ డిజైన్డ్ బై శైతాన్. సో ఎనిమి డిజైన్ చేశాడు ఈ స్టేటస్ అని. సో దేవుడు ఏమంటున్నాడు, సంతోషంగా ఉండంటున్నాడు. 2 కొరింథీయులకు రాసిన 4:16 కావున మేము అధైర్యపడము. చూసారా, అధైర్యపడద్దు, గుండె ధైర్యంతో ఉండాలి. మా బాహ్య పురుషుడు కృషించినను, అంటే నీ కష్టాల్లో నీకు శరీరము సహకరించకపోవచ్చు, లేకపోతే బాధపడుతుండొచ్చు, కానీ నువ్వు ప్రార్థించుకుంటున్నావా, అంత్యపురుషుడు దినదినము నూతనపరుచుచున్నాడు. సో నీకు కష్టం వచ్చిందని నువ్వు అనుకుంటావు, కానీ దేవుడు నిన్ను ఎంత ప్రిపేర్ చేపిస్తుంటాడు తెలుసా. నీ మైండ్ని మారుస్తాడు, నీ మైండ్ సెట్ని మారుస్తాడు, నీ ఫుడ్ హ్యాబిట్స్ని మారుస్తాడు, నీ లక్షణాలను మారుస్తాడు, నీకు ఒక ఎక్స్పీరియన్స్ని ఇస్తాడు. సో నీ శరీరము అలా కృషించిపోవచ్చు, కానీ ఆ కష్టాల్లో, ఆ నష్టాల్లో, బాధలో ఇంకా దేవుణ్ణి ఎక్కువగా వెతుకుతావు, ఇంకా దేవునితో ఎక్కువగా గడుపుతావు, ఇంకా దేవుడికి ఎక్కువగా ప్రార్థన చేస్తావు, ఉపవాసం చేసుకుంటావు, ఇంకా దేవుణ్ణి ఎక్కువగా నమ్ముకుంటావు. ఆ సమయంలో అప్పుడు ఏమవుతుంది, నీ ఆత్మ వర్ధిల్లుతుంది. సో అన్నీ ఉంటే దేవుడు మన కళ్ళ ముందు కనపడండి. బంధువులున్నా, బంధుత్వాలున్నా, జాబులున్నా, లేకపోతే ఆస్తులున్నా, పాస్తులున్నా, కారు బంగ్లాలు అన్నీ ఉంటే మనకు దేవుడు గుర్తుకు రాడు. సో అందుకే దేవుడు ఒక లోపం పెట్టి ఆయన నేనున్నానని గుర్తు చేసుకుంటాడు. సో ఇదంతా కూడా దేవుడు నడిపింపే. ఎందుకు నిన్ను కష్టపెట్టడం ఆయనకేమైనా సరదానా, నిన్ను కష్టపెట్టడం ఆయనకేమైనా ఆనందమా, లేకపోతే ఎందుకంటే ఆయన కరుణామయుడు, కృపామయుడు. ఎందుకంటే మనల్ని ఆయనకు వైపుకు తిప్పుకోవడానికి. ఎస్ నేనున్నాను, నువ్వు మర్చిపోవద్దు అని చెప్పడానికి. ఎస్ ఇంకా నువ్వు ఇంకా ఆత్మలో బలపరచాలని, ఇంకా ఆత్మీయంగా బలపడాలని, ఇంకా దేవుడు నీకు సహాయం చేస్తుంటా అంటాడు ఆ సమయంలో. అందుకే సుఖాల్లో ఉన్నప్పుడు కాదు, దేవుడు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కువగా నీ మీద కృప ఉంటుంది, బాధలు ఉన్నప్పుడే నీ మీద ఎక్కువ కృప ఉంటుంది. కానీ ప్రార్థనలకు జవాబు రావచ్చు కదా. సో దేవుడు ఒక సమయాన్ని పెడతాడు ప్రార్థనకు జవాబు రావడానికి. ఆ సమయంలో నిన్ను పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు, నిన్ను ప్యూరిఫై చేస్తాడు. సో ఇట్స్ ఎ ప్రాసెస్. సో నేను చెప్పాను చాలా సందర్భాల్లో, గాడ్ ట్రైనింగ్ ఈజ్ ఆల్వేస్ బీ పెయిన్ఫుల్ బట్ ఎండ్ ఆఫ్ ది రిజల్ట్స్ ఆర్ వెరీ ఫ్రూట్ఫుల్ అని. సో దేవుడి యొక్క ప్రాసెస్ పెయిన్ఫుల్గా ఉండొచ్చు, కానీ రిజల్ట్స్ మాత్రం ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవ్రీబడి లైఫ్. సో అందరి జీవితాలలో ఇది. సో నీ కష్టం వచ్చినప్పుడు నీ లోపల ఆత్మ వర్ధిల్లుతుంటుంది, ఎందుకంటే నువ్వు ఎక్కువగా దేవుడిని వెతుకుతావు, ఎక్కువగా వాక్యాన్ని చదువుతావు. సో నీ నోరు కంట్రోల్లో చేసుకుంటావు, నీ పద్ధతులను మార్చుకుంటావు. సో 2 కొరింథీయులకు రాసిన 4:17 మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని. దృశ్యమైన అంటే కంటికి కనిపించేది కాదు, కంటికి కనిపించనిది. సో నీకు తెలియదు, నువ్వు కష్టాల్లో నువ్వు బాధ అనుకుంటున్నావు కదా, నీ వెనకాల దేవుడు నీకు కనపడకుండా ఎన్ని కార్యాలు చేస్తున్నాడు. నీ అనారోగ్యం అనుకుంటున్నావు, కానీ దేవుడు అక్కడ అనారోగ్య సమస్య పెట్టేసి నీ ఆరోగ్యాన్ని ఇంకెంత బాగు చేస్తున్నాడు. నువ్వు కష్టమని నువ్వు అనుకుంటున్నావు, నీ కష్టం వెనకాల దేవుడు ఎంత పెద్ద సుఖాన్ని ప్రిపేర్ చేస్తున్నాడో. నువ్వు బాధ అని అనుకుంటున్నావు, ఆ బాధ వెనకాల దేవుడు ఎంత ఆనందం దాచిపెట్టాడో. అంటే నీ కంటికి ఆ బాధ కనపడుతుంది, కానీ వెనకాల దేవుడు చేసే ఆ దేవుడు చేసే ఆ సంతోషాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. సో నీకు ఇది బాధ అనుకుంటున్నావు, కానీ దేవుడు వెనకాల సంతోషాన్ని నీ కోసం క్రియేట్ చేస్తున్నాడు, తయారు చేస్తున్నాడు.
ఈరోజు నువ్వు అనారోగ్య సమస్య అనుకుంటున్నావు, కానీ ఆ అనారోగ్య సమస్యలో దేవుడు నీ ఆయుష్ పెంచుతున్నాడు, నీకు ఆయువుని పోస్తున్నాడు. సో నిదానించి చూచుచున్నాము. సో అందుకే ఎందుకు వచ్చింది ఈ కష్టము అని కాకుండా, ఈ కష్టం వెనకాల దేవుడు ఏది దాచిపెట్టాడు, ఎంత మేలు దాచిపెట్టాడు అన్న వేలో వెళ్ళు. అందుకే దృశ్యమైన వాటిని చూడక, అంటే కంటికి కనిపించేది కనుక చూడక. నీ కష్టం కంటికి కనపడవచ్చు, నీ బాధలు నీ కన్నీళ్లు కంటికి కనపడవచ్చు, కానీ దేవుడు వెనకాల ప్రిపరేషన్ మాత్రం నీ కంటికి కనపడదు. అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము గనక క్షణమాత్రముండు మా చులకని శ్రమ. సో మన శ్రమలు క్షణమాత్రమే అండి. మనం లేట్ అనుకుంటాము, కానీ దేవుడికి అది చాలా తక్కువ. అది మనమే తొందరపడుతున్నాం. ఎందుకంటే మన సుఖాల్లో సంవత్సరం కూడా 1 మంత్ లాగా కనపడుతుంది, అదే మన కష్టాల్లో 1 మంత్ 1 ఇయర్ లాగా కనపడుతుంది. సో ద వే వీఆర్ ట్రీటింగ్ ద డేస్ వెన్ వీఆర్ ఇన్ ట్రబుల్, వెన్ యూఆర్ ఇన్ ప్రాబ్లమ్స్. సో మనం ప్రాబ్లమ్స్లో కష్టాల్లో ఉన్నప్పుడు 1 మంత్ 1 ఇయర్ లాగా కనపడుతుంది, సుఖాల్లో ఆనందంగా లగ్జరీలో ఉన్నప్పుడు 1 ఇయర్ 1 మంత్ లాగా కనపడుతుంది. సో మన శ్రమ మా కొరకు అంతకంత ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగుచున్నది. సో దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఇంక్రీజ్ చేస్తుంటా అంటాడు, నిన్ను ప్యూరిఫై చేస్తుంటా అంటాడు, నీ కెపాసిటీ, నీ కెపాబిలిటీ, నీ యొక్క క్యారెక్టర్ ట్యూన్ చేస్తుంటా అంటాడు, ఇంకా దేవుడిలో ఎదిగేలాగా సాయం చేస్తుంటా అంటాడు. సో దేవుడికి మహిమ పెరిగేలాగా చేసుకుంటా అంటాడు. సో ఎక్కువగా నిత్యమైన మహిమను. సో అందుకే నువ్వు మళ్ళీ మన స్టేట్మెంట్ ఏంటిది, నువ్వు ఎప్పుడు బలహీనతుడవో అప్పుడే బలవంతుడను. సో సడన్గా రేపు ఒకటి రావాలి, నీకు ఒక ఆశీర్వాదం గురించి నువ్వు ప్రేయర్ చేస్తున్నావు, రాలేదు, డిసప్పాయింట్ కాకు. నేను అప్పుడు డిసప్పాయింట్ కాక నేను అప్పుడే బలవంతుడను, నేను ఇప్పుడు బలహీనుడను కాను, బలవంతుడను అనుకో. సో రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, నార్మల్ రిపోర్ట్స్ ఇస్తాడు, కానీ రాలేదు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను అనుకో. రేపు నీకు సమాధానం రావాలి, ఈరోజు ఈవినింగ్ వరకు జవాబు రాలేదు, నేను ఎప్పుడు బలహీనుడనో బలవంతుడనుకో. డోంట్ గెట్ డిసప్పాయింట్, డోంట్ గెట్ డిమోటివేట్. ఇట్స్ నాట్ గాడ్స్ పోర్షన్. ఏలైనగా అదృశ్యమైనది అన్ని నిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. సో కంటికి కనిపించేదే జీవితం కాదు, కంటికి కనిపించనిది కూడా జీవితమే. అది ఏదైతే కంటికి కనిపించదో అదే నిత్యము, అదే పర్మనెంట్. సో నీ కంటికి కనిపించేది నిత్యము కాదు. అంటే దేవుడు ఈ టైంలో నీ ఆత్మ తప్పిపోకుండా చేస్తాడు. ఇప్పుడు చూడండి, మన దగ్గరనే ఒక ₹1,00,00,000 ఆస్తి ఉన్నది, మంచి నెట్ క్యాష్ ఉన్నది, మంచి ఐఫోన్ ఉన్నాయి, మంచి జాబ్స్ ఉన్నాయి, మంచి ఇల్లులు, కార్లు, బంగ్లాలు అన్నీ ఉన్నాయి. ఏది కొదవలేదు. దేవుని వెతుకుతామా? అస్సలు వెతకము. సో ఏదో ఒక కొదవ ఉంటేనే కదా మనకు దేవుడు గుర్తొచ్చేది. అందుకే దేవుడు అందరికి అన్ని ఇవ్వడు, ఏదో ఒక లోపం పెడతాడు. ఎందుకు? ఆయనను అన్ని ఇస్తే ఆయననే మర్చిపోతాడు మనిషి అని ఆయనకు తెలుసు. సో అంటే నీకు ఈ బాధ పెట్టాడంటే దేవుడు ఏం చేస్తున్నాడు, నిన్ను ట్యూన్ చేస్తున్నాడు. అంటే నీ కంటికి తెలియకుండానే, నీ కంటికి కనపడకుండానే నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావు, ఇంకా దేవుళ్ళో ఎదుగుతున్నావు. నరకానికి వెళ్ళాల్సిన నీ ఆత్మను ట్యూన్ చేసుకొని దేవుడి దగ్గరికి వెళ్తున్నావు. సో నీ కష్టాన్ని, నీ బాధల్లో కూడా ఇంకా దేవుణ్ణి వేచి ఉంటున్నావు, నిరీక్షణ కలిగి ఉన్నావు, వెయిట్ చేస్తున్నావు ఆన్సర్ కోసం. సో ఇవన్నీ కంటికి కనపడదు. నీ యొక్క కష్టకాలంలో దేవుడు ఎంత ప్రిపరేషన్ చేస్తున్నాడో నీ కంటికి కనపడదు. నీ బాధలలో దేవుడు నీ వెనకాల ఎంత 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 పని చేసి పెడుతున్నాడో నీకు తెలియదు. మనం అనుకుంటాము, అయ్యో మనకు ప్రార్థనకు జవాబు రావట్లేదే, కానీ నీ బ్యాక్ ఎండ్లో ఫిజికల్ వల్లో, నేను చెప్పాను ఫిజికల్ వల్లో నీకు మూమెంట్ నీకు కనపడదు, కానీ స్పిరిచువల్ వల్లో ఎంతో గొప్ప అద్భుతాలు జరుగుతుంటా ఉంటాయి. నువ్వు ప్రార్థిస్తుండగా ఎన్నో వెనకాల అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతుంటా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం తెలిసినప్పుడే బలంగా ఉంటాం. మనం ఇన్ని రోజుల కాంచి తెలియక మనము బలహీనపడ్డాం, తెలియక అయ్యో నేను అనవసరంగా కష్టపడ్డానే, అనవసరంగా బాధపడ్డానే అని అనుకోవచ్చు. కానీ ఈరోజు నుంచి రేపు ఏ కష్టం వచ్చినా గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఏ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఇట్ విల్ నాట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇట్స్ ఏ టెంపరీ. ఆ ప్రాబ్లం నీకు టెంపరీ అనుకో, ఆ కష్టము టెంపరీ అనుకో. సో నన్ను ఇంకా దేవుడు బలపరుస్తున్నాడు, ఇంకా నన్ను టెస్ట్ చేస్తున్నాడు, ఇంకా ప్యూరిఫై చేస్తున్నాడు అనుకో. ఇంకా నేను ఆత్మలో సామర్థ్యంలో పెరుగుతున్నాను, ఈ శక్తి వల్ల నేను ఇంకా నూతన బలాన్ని పొందుకుంటాను, ఇంకా దేవుళ్ళు ఎదుగుతాను. సో దీని వెనకాల దేవుడు ఏదో గొప్ప మహిమను దాచిపెట్టాడు. సో ట్యూన్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏ పాజిటివ్ వే. దేవుడి మీద ఎప్పుడు డిసప్పాయింట్ కాకు, దేవుడి మీద ఎప్పుడు అనగకు, సనగకు, గునుగకు. ఆయనకు తెలుసు మనకు ఏది ఇష్టమో, ఏది నష్టమో, ఏది కష్టమో, ఏది బాధనో, ఏది అవసరమో, ఏది అనవసరమో అన్నీ ఆయనకు తెలుసు. ఇవ్వట్లేదంటే ఒక రీజన్ ఉంది. ఇప్పుడు మా డాటర్ ఒక బైక్ కొనేయమంటే నేను కొనియాను, షీఈ్ 10 years old. అదే ఒక పిల్లలు ఉంటారు 10 years 11 years పిల్లల్ని బైక్ కొనియమంటే కొనిస్తామా? కొనియము. ఎందుకంటే వాళ్ళకి ఆ అర్హత లేదు, ఆ అధికారం లేదు, ఆ డ్రైవింగ్ చేసే అంత కెపాసిటీ ఉండదు. అదే 20 years వచ్చిన తర్వాత ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, వారికి నడిపేయడానికి ఒక కెపాసిటీ ఉంటుంది, కేపబిలిటీ ఉంటుంది. ఆ బైక్ని ఇచ్చినా కూడా మిస్యూజ్ చేసుకోవడం, అంటే కాళ్ళు చేతులు విరగొట్టుకోవడం. అదే 10 yearsలో అడిగినప్పుడు మనం భయపడతాం, ఇవ్వము. సో దేవుడు కూడా నువ్వు అడిగినప్పుడు ఒకటి ఇవ్వట్లేదంటే ఆయన మనల్ని ప్రిపేర్ చేపిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఒకటి ఇవ్వట్లేదంటే మనల్ని ట్యూన్ చేస్తున్నాడు, మనకు అర్హత వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాడు. అర్హత వచ్చిన తర్వాత మనకు ఆ ఆశీర్వాదాన్ని ఇస్తాడు. సో మనం డిలే అనుకుంటాము, బట్
బట్ అదే రైట్ టైం. సో నువ్వు 10 years బాబుకి నువ్వు బైక్ ఇవ్వడం రైటా, లేకపోతే 20 yearsకి ఇవ్వడం రైటా? ఏది కరెక్ట్ టైం? 20 yearsకి ఇవ్వడమే కరెక్ట్ టైం. ఎందుకు? అప్పుడు సేఫ్గా ఉంటాడు. సో దేవుడు కూడా నువ్వు ప్రార్థిస్తున్నావు జవాబు రావట్లేదు అనుకోకు. సో నిన్ను వెనకాల ప్యూరిఫై చేస్తున్నాడు. ఆ బ్లెస్సింగ్ కోసము రిసీవ్ చేసుకోవడానికి నిన్ను అర్హత కలిగేలాగా చేస్తున్నాడు. ఆ బ్లెస్సింగ్ వచ్చేంతగా ఆ బ్లెస్సింగ్ని నువ్వు మిస్యూజ్ చేసుకోకుండా ఉండాలని దేవుడు చేస్తున్నాడు. సో ఇదంతా దేవుడు నడిపింపు, దీన్ని ఎవరు మార్చలేము. సో మనం చేయాల్సిందల్లా ఏంటిది? ప్రార్థించి దేవుడి యొక్క మిరాకిల్ కోసం కనిపెట్టుకుంటూ ఉండడం. దట్స్ ఆల్. సో యోషయ 40:28 నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగమంతులను సృజించిన యెహోవా. సో మన దేవుడు భూదిగమంతుల వరకు సృష్టించాడు. ఆయన భూలోకమంతా ఆయన కనులు సంచరిస్తున్నాయి. ఎవరు ఏం ప్రార్థన చేస్తున్నారు, ఎవరికి ఏం అవసరం ఉంది, ఎవరికి ఏ ఇరుకు ఉంది, ఎవరికి ఏ అప్పుల బాధలు ఉన్నాయి, ఎవరికి ఏం నీడ్ ఉంది, అన్నీ తెలుసు ఆయనకు. యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. చూసారా, వీ నెవర్ ఎక్స్పెక్ట్. మనం అంతా బాగానే ఉన్నాం, నీతిగా ఉంటున్నాం, పరిశుద్ధంగా ఉంటున్నాం, దశమ భాగాలు ఇస్తున్నాం, మందిరానికి వెళ్తున్నాము, కానీ వాక్యం చదువుకుంటున్నాం, వాక్యం బోధిస్తున్నాము. ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, ఎందుకు బోధలు వస్తున్నాయి మనకు తెలియదు. ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఆయన చిత్తం వేరు, మన చిత్తం వేరు. ఆయన ఆలోచనల వెనకాల అవి మంచి జరుగుతుంది, కానీ చెడు మాత్రం జరగదు. ఆయన సొమ్మసిల్లడు, అలేయడు. ఆయన మన కోసం ఎప్పుడు కూడా నిద్రపోకుండా పనిచేస్తాడట. 24/7 ఆన్ డ్యూటీ గాడ్. మనం పడుకున్నా కూడా మన మైండ్ సెట్ని రిన్యూ చేస్తాడు. అందుకే మనం పడుకొని లేచిన తర్వాత అబ్బా హెల్త్ బాగుంది అనుకుంటాం, ఫ్రెష్ మైండ్. ఆ పడుకున్నప్పుడు కూడా నీ మైండ్ని మారుస్తుంటా అంటాడు. నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. పడుకున్న తర్వాత లేచిన తర్వాత నువ్వు ఎంత తేలికగా ఉంటుంది. నైట్ ఎంత టైర్డ్ అయ్యి పడుకున్నా కూడా మార్నింగ్ లేసే వరకు దేవుడు నీ నిద్రలో కూడా నిన్ను ఆయన ట్యూన్ చేస్తాడు. నీకు మంచి ఆ బలహీనతను తీసేస్తాడు, ఆ టైర్డ్నెస్ని తీసేస్తాడు. సో అంత పని చేస్తాడు ఆయన అల్లయాడు, సొమ్మసిల్లడు. ఆయన జ్ఞానము మనం అర్థం చేసుకోలేము. అండ్ నేను చెప్పాను కదా, ఆయన ప్రాసెస్ కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది, కానీ ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్స్ మాత్రం ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. ఆ పెయిన్ని భరించాలి. ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్న లేడీ, 9 months ప్రెగ్నెన్సీతో ఉన్న లేడీ, ఆ ప్రెగ్నెన్సీ టైంలో అంటే డెలివరీ, ఆ లేబర్ పెయిన్స్ టైంలో, డెలివరీ టైంలో చాలా పెయిన్స్ అనుభవిస్తుంది. సో ఒకసారి డెలివరీ అయిన తర్వాత ఆ రిజల్ట్స్ చూసిన తర్వాత, ఆ బాబునో పాపనో చూసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఆ కష్టాన్నే మర్చిపోతుంది. సో దేవుడు కూడా ఒక్కొక్కసారి నడిపింపు మనల్ని ఎలా ఉంటుందంటే పెయిన్ఫుల్గా ఉంటుంది. తర్వాత రిజల్ట్స్, ఒక బేబీ పుట్టినప్పుడు ఎలాగైతే అందరూ ఆనందపడతారో, సంతోషపడతారో, అలాగా ఉంటుంది. ఆయన రిజల్ట్స్ ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. అంటే నీ ప్రతి బలహీనతలో ఆయన తోడుగా ఉంటాడు. నువ్వు బలహీన పడుతున్నావు నువ్వు అనుకుంటావు, కానీ ఆయన లేపుతున్నాడు నిన్ను. ఆ బలహీనత నుంచి పైకి లేపుతున్నాడు. ఏదో ఒక విధంగా, ఒక టెస్టిమోనీ ఇచ్చో, లేకపోతే ఒక దైవజనుని కనెక్ట్ చేసో, ఒక వాక్యం ద్వారా మాట్లాడో, ఒక ప్రార్థన ద్వారా బలపరచో, ఏదో ఒక విధంగా ఆయన నువ్వు సొమ్మసిల్లిపోయావు అంటే కృంగిపోయావు, కృషించిపోయావు, బలహీన పడిపోయావు, సో డిసప్పాయింట్ అయ్యావు, డిమోటివేట్ అయ్యావు, సో నీలో ఎనర్జీ లేదు, ఇక అయిపోయింది, ఇక దెర్ ఈస్ నో డోర్స్, ఆల్ ది డోర్స్ ఆర్ క్లోజ్డ్. సో దెన్ గాడ్ విల్ ఓపెన్ ద న్యూ డోర్. సో దెర్ ఈస్ నో హోప్, గాడ్ విల్ గివ్ యూ ద న్యూ హోప్. సో గుర్తుపెట్టుకోండి, అంతా మనం అయిపోయింది అన్నప్పుడే ఇక దేవుడు మొదలు పెడతాడు. ఇక నా ప్రయత్నాలు అయిపోయినాయి, నా చేతులు ఎత్తేస్తాను అన్న టైంలో దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. సో ఇక నాకు ఏ హోప్ లేదయ్యా అన్న సమయంలో దేవుడు అప్పుడు ఇన్వాల్వ్ అవుతాడు. సో సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. శక్తిహీనులకు, సో నీ కష్టాల్లో బాధలో బాధపడుతున్నావా, సో ఆయన ఓదారుస్తాడు, బలమిస్తున్నాడు. మనలో 20 సంవత్సరాల నుంచి చూసుకున్నాము, ఎంతమంది కష్టాలు రాలేదండి, ఎంతమందికి మనకు బాధలు రాలేదు, కన్నీళ్ళు రాలేదు, అవమానాలు రాలేదు. బట్ అక్కడనే ఆగామా? లేదు. మనము ట్యూన్ చేసుకుంటూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళుకుంటూ మన జీవితం అనే ఈ పోరాటాన్ని ముందడికి సాగించుకుంటూ ఇంత దూరం వచ్చావు. అది ఎలా వచ్చావు? దేవుడు మన బలాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, బలాన్ని నీకు ఏం చేస్తున్నాడు? పెంచుతున్నాడు. సో శక్తిహీనులకు బలాన్ని కలగజేయవాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి, బలహీనులకు, కృంగిపోయిన వారికి, కృషించిపోయిన వారికి, బలహీన పడిపోయిన వారికి బలమిచ్చువాడు ఆయనే. సో డోంట్ వరీ, నీ కష్టం వచ్చిందా బాధపడకు. ఆ కష్టంలో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? నీకు బలాన్ని ఇచ్చి ఆ కష్టాన్ని ఓవర్కమ్ అయ్యేలాగా నీకు చేస్తున్నాడు. సో నువ్వు బాధ వచ్చిందా, నింద వచ్చిందా, అవమానం వచ్చిందా, ఆగిపోకు అక్కడనే.
అవమానాన్ని తీసివేసి ఆయన బహుమానంగా మారుస్తాడు. అంటే నిన్ను ఓదారుస్తాడు. ప్రతి సిచ్యువేషన్లో అయితే దేవుడు మాట్లాడకుండా అయితే ఉండడండి. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు ఎవరో ఒకరి ద్వారా మాట్లాడతాడు, ఎవరో ఒకరి ద్వారా ప్రార్థనలు చేపిస్తాడు, ఎవరో ఒకరి ద్వారా మనల్ని స్ట్రెంగ్త్ చేస్తాడు. సో సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలియుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. అంటే మనం తప్పిపోతాము, తొలగిపోతాము, కుంగిపోతాము, కృషించిపోతాము, బలహీనపడతాము. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు బలహీనుడవో, ఎప్పుడు కష్టం ఉందో అప్పుడే సుఖంగా ఉండడం నేర్చుకో. అందుకే చాలామంది సుఖాల్లో కూడా కష్టాలను వెతుకుంటారు. నేను అలాంటి ప్రజలను కూడా చూశాను. వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు, అదే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అంటే అన్ని సుఖాలు ఉన్నాయి కూడా కష్టంలాగా అనుకుంటారు. కొంతమంది కష్టాల్లో కూడా సంతోషంగా ఉంటారు. నెలకు ₹1,00,000 సంపాదించి బాధలు ఉంటారు. కొంతమంది నెలకు 10,000 సంపాదించి సుఖంగా ఉన్న వాళ్ళు ఉంటారు, తృప్తిగా ఉన్న వాళ్ళు ఉంటారు. సో హౌ యూ టేక్ ఇట్ కూడా ఇంపార్టెంట్. నేను గమనించిన దాంట్లో నువ్వు ఎలా తీసుకుంటున్నావు నీ ప్రాబ్లమ్ని. నువ్వు 100% తీసుకోకు ఆ కష్టాన్ని, బాధను. జస్ట్ లీవ్ ఇట్ టు గాడ్. ప్రే అండ్ లీవ్ ఇట్ టు గాడ్. ప్రే అండ్ లీవ్ ఇట్ టు గాడ్. వెయిట్ ఫర్ ద గాడ్ రెస్పాన్స్, గాడ్స్ డిసిషన్. సో ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, నువ్వు సొమ్మసిల్లిపోయావా, నేను మర్చిపోలేదు, నీకు బలాన్ని ఇస్తా అంటున్నాడు. నువ్వు శక్తిహీనుడవయ్యావా, శక్తిహీనురాలయ్యావా, మర్చిపోలేదు, నీకు బలాభివృద్ధి కలగజేస్తాను. అంటే ఆయనే అన్నాడు. ఇక్కడ మనుషులు అన్నారా? సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే. ఆయన అంటే ఎవరు? దేవుడు, మనుషులు కాదు ఇక్కడ. సో మనుషులు నువ్వు సొమ్మసిల్లిపోయినప్పుడు, శక్తిహీనం అయినప్పుడు ఎంకరేజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ దేవుడు తప్పకుండా నిన్ను ఎంకరేజ్ చేస్తాడు. అందులో నుంచి బయటికి రావడానికి నిన్ను ఏంటిది ఆ సరిహద్దులను తీసివేసి నిన్ను ఇంకా గొప్పగా నిన్ను మారుస్తాడు. సో నేను మర్చిపోలేదు అంటున్నాడు. నువ్వు బలహీనమైన నువ్వు ఎలా ఉన్నా కూడా నేను నిన్ను మర్చిపోలేదు అంటున్నాడు. యెషయా 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు. సో ఈ సమయంలో మనల్ని ఏం చేయమంటున్నాడు దేవుడు? ఎదురు చూడమంటున్నాడు. వెయిట్ ఫర్ మై డెసిషన్, వెయిట్ ఫర్ మై రెస్పాండ్. సో ఈ టైంలో నువ్వు చేయాల్సింది ఏంటిది? బాధపడడమా, కష్టపెట్టుకోవడమా, నశించిపోవడమా, కృంగిపోవడమా, కృషించిపోవడమా? అది అస్సలు చేయకంటున్నాడు. ఇంతకుముందు ఏం చెప్పాడు దేవుడు వాక్యంలో? నా ఉపద్రవంలో, నా కష్టాల్లో, నా నిందలలో నేను ఇంకా బహుగా సంతోషిస్తున్నాను. ఎందుకు బహుగా సంతోషిస్తున్నాను? బలహీనతల్లో కూడా బలాన్ని తెచ్చుకోవడానికి. సో అది ఇంపార్టెంట్. సో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. సో గాడ్ విల్ రేజ్ అప్, మనల్ని కొత్త బలంగా మారుస్తాడు. అందుకే నీ ప్రతి వెనకాల ఒక 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 నడిపింపు ఉంది, అది మాత్రం మర్చిపోవద్దు. నిన్ను ఇంకా ఏం చేస్తున్నాడు? డబల్ పోర్షన్ ఆఫ్ స్ట్రెంగ్త్ని ఇస్తున్నాడు, స్టెమినాని ఇస్తున్నాడు, ఎనర్జీని ఇస్తున్నాడు. సో మన లైఫ్ ఎప్పుడు కూడా స్మూత్ వే ఉంటే కూడా మనం నేర్చుకోవడానికి ఏముండదండి, బోర్ కొట్టేస్తుంది. అందుకే ఇలాంటి హడిల్స్ వల్ల నువ్వు చాలా నేర్చుకుంటావు. ఇలాంటి హడిల్స్ వల్ల, స్పీడ్ బ్రేకర్స్ వల్ల, ఇలాంటి వాటి వల్ల మనము ఇంకా గ్రో అవుతాము, ఇంకా స్ట్రెంగ్త్ అవుతాము. ఈ కష్టమా మనకు వచ్చింది, ఆల్రెడీ పోయింది, ఇంకెలాంటి కష్టాలు ఎన్నొచ్చినా కూడా నేను ఎదుర్కోగలుగుతాను. ఈ ఫెయిల్యూరా, ఇలాంటి ఫెయిల్యూర్ నేను ఎన్నో చూశాను, ఇంకా ఫెయిల్యూర్ వస్తున్నా రాని నేను చూసుకుంటాను. సో ఆ మైండ్ సెట్ మారుతుంది. సో అలా మనకు నూతన బలం పొందుదురు. అంటే మనకు బలహీనతలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని మైండ్ సెట్ని మార్చి నీకు న్యూ స్ట్రెంగ్త్ని, స్టెమినాను, ఎనర్జీని, న్యూ మైండ్ సెట్ని ఇస్తున్నారు. వారు పక్షిరాజుల వల్లే రెక్కలు చాపి పైకి ఎగురుదురు. సో పక్షిరాజు ఆ గుణం ఏంటిది? పక్షిరాజు ఒక టైం వస్తుంది, పక్షిరాజు కూడా ఈ అంత అయిపోయింది, ఇక రెక్కలు ఎగరలేని పరిస్థితిలో, ఆ ముక్కు కూడా ఏంటిది తినలేని పరిస్థితిలో, అప్పుడు పక్షిరాజు ఏమవుతుందో తెలుసా? ఎవరికి కనపడకుండా కొండ మీదకి వెళ్ళి టక్ 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 అని తన ముక్కు పగలగొట్టుకొని కొత్త ముక్కుగా మార్చుకొని, తన రెక్కలను మొత్తం తీసేసుకొని కొత్త రెక్కలుగా మార్చుకొని అప్పుడు రెట్టింపు స్పీడ్తో వస్తాడు. సో మనం కూడా పక్షిరాజు రెక్కల వల్లే చాపి పైకి ఎగురుదురు. అంటే ఇది నువ్వు సుఖాల్లో ఉన్నప్పుడు మనం పైకి ఎగురుతాం, ఎగిరి గంతులేస్తాం. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు, దట్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు కష్టాల్లో కూడా ఎస్ నేను బలవంతుడిని అనుకుంటున్నావా? ఎస్ ఈ కష్టాల్లో కూడా నేను సొలిసిపోను అని అనుకుంటున్నావా? ఈ కష్టాల్లో కూడా నేను చాలా బలంగా ఉంటాను అనుకుంటున్నావా? అప్పుడు నీకు దేవుడు సహాయం చేస్తాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు అక్కడే ఆగిపోతే దేవుడు సహాయం చేయలేడు. నువ్వు ముందుకు వెళ్తుంటే దేవుడు సహాయం చేస్తాడు. ఒక మెట్టు నువ్వే, ఆయన ఒక స్టెప్ ఇస్తాడు. ఒక స్టెప్ నువ్వే, ఆయన ఇంకొక స్టెప్ వేపిస్తాడు. సో అలాగుంటుంది దేవుడి యొక్క నడిపింపు. సో పక్షిరాజు ఎలా ఉంటుందంట? ఎగిరి అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఎవరు దేవుడి కోసం వెయిట్ చేసే వాళ్ళందరూ కూడా ఇలా ఉంటారు. సో సొమ్మసిల్లక నడిచిపోదురు. సో దేవుడు అంతగా మనల్ని పైకి లేవనెత్తుతాడు. అందుకే ఈ రోజు నుంచి
మనకు రేపు ఏమవుతుందో తెలియదు, నెక్స్ట్ 1 year తర్వాత ఏమవుతుందో తెలియదు, 5 years తర్వాత ఏమవుతుందో తెలియదు. మన అందరం మంచి రావాలనే కోరుకుంటాం, మంచి కావాలనే నేను కోరుకోవాలనే చెప్తా. ఏ కష్టాలు రావద్దు, ఏ బాధలు రావద్దు, ఏ కన్నీళ్ళు రావద్దు, ఏ రోగాలు, జబ్బులు, వ్యాధులు, నొప్పులు, ఇరుకులు, ఇబ్బందులు. నేను ఇవన్నీ మీ అందరి గురించి ప్రేయర్ చేశాను. మీ అందరికి కూడా తెలుసు, అయ్యా నాకు ఎలాంటి కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, నష్టాలు, ఆపదలు, ప్రమాదాలు, అడ్డంకులు, ఆటంకాలు, రోగాలు, జబ్బులు, వ్యాధులు, వైరస్లు ఏవి రావద్దనే మనం కోరుకోవాలి, ప్రేయర్ చేసుకోవాలి. కానీ వచ్చిన తర్వాత నువ్వు ఛాలెంజ్ని ఫేస్ చేయాలి. ఎందుకంటే అది నువ్వేం చేయలేవు, వచ్చేసింది అంతే, ఇట్స్ కేమ్, అది వచ్చేసింది. కానీ మనం ఏం చేయాలి, దాన్ని ఎలా ఓవర్కమ్ కావాలి, దాన్ని ఎలా మనము ఓవర్టేక్ చేయాలి, దాన్ని ఎలా సొల్యూషన్ తీసుకురావాలి. ఒక ఛాలెంజ్ ఉంది నా ముందట, ఈ ఛాలెంజ్ని నేను ఎలా ఫేస్ చేయాలి, అది ఆలోచించాలి. కానీ రావాలని మాత్రం కోరుకోవద్దు. అయ్యా నాకు కష్టాలు రావాలని కోరుకోకండి, నష్టాలు రావాలని కోరుకోకండి, బాధలు రావాలని కోరుకోకండి, అనారోగ్య సమస్యలు రావాలని కోరుకోకండి. అంత సంతోషమని. అందుకే ఎప్పుడు కూడా మీకు అందరు ప్రేరిస్తాను, హ్యాపీ లైఫ్ ఈ ప్రభువ, హెల్దీ లైఫ్ ఈ ప్రభువ, వెల్దీ లైఫ్ ఈ ప్రభువ. ఎలాంటి రోగాలు నా దగ్గరికి రావద్దు, మా అందరికీ మాకు ఎలాంటి బలహీన పడద్దు, అంత ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని మనం ప్రేయర్ చేసుకుంటున్నాం పాజిటివ్గానే. కానీ ఒకటి వచ్చింది అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాడు. అంటే ఈ హ్యాపీనెస్ నుంచి డబల్ హ్యాపీనెస్, ఈ మహిమ నుంచి డబల్ మహిమ, ఈ ఒక్క గృహం నుంచి ఇంకా 2 గృహాలకు, నీకు జాబ్ నుంచి ఇంకా వేరే జాబ్కి. సో ఇట్స్ షిఫ్ట్ చేపిస్తున్నాడు. సో ఈ విశ్వాస పోరాటంలో ఇది కష్టం అనుకోకు, ఇది ఒక ఛాలెంజ్ అనుకో. నువ్వు ముందడికి దేవుడి లోపల ఎదగడానికి అని అనుకున్నప్పుడు నీకు మార్గాలు దేవుడు అలా ఓపెన్ చేస్తుంటా అంటాడు. అందుకే దేవుడి కోసం ఎదురు చూడు అంతే. నువ్వు ప్రేయర్ చేసి ప్రయత్నించి ప్రేయర్ చేసి ప్రయత్నించి ప్రేయర్ చేయి. సో వెయిట్ ఫర్ గాడ్స్ డిసిషన్ అండ్ గాడ్స్ ఒపీనియన్. అంతే, ఆయన డిసిషన్ కోసం వెయిట్ చేద్దాం. సో చూడండి, యోబు 37:24 తాము జ్ఞానులం అనుకుని వారిని ఆయన ఏమాత్రము లక్ష్య పెట్టడు. నేను తెలివి కల్లోని, నేను గ్రేట్, నేను తోపు, నేను ఇంటెలిజెంట్, నేను ఉన్న వాళ్ళని ఆయన లెక్క చేయడు. నువ్వు కష్టాల్లో కూడా నువ్వు హంబుల్గా ఉన్నావు దేవుడి దగ్గర నుంచి. అయ్యా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్. అయ్యా నీ మీదనే ఆధారపడ్డాను, నువ్వు తప్పించి వేరే దేవుడు లేడు. అయ్యా నా జ్ఞానము లేనివాడను, నీ జ్ఞానముతోటి నీ యొక్క కృపను బట్టి నాకు జాబ్ నీవు, నీ కృపను బట్టి నాకు మ్యారేజ్ చేయండి, నీ కృపను బట్టి నాకు వీసాని ఇప్పించండి, నీ కృపను బట్టి నాకు ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేయండి, నీ కృపను బట్టి నన్ను ఆశీర్వదించండి అని అలా డౌన్ టు ఎర్త్గా నువ్వు మాట్లాడావనుకో, అప్పుడు దేవుడు నీకు రెస్పాండ్ అవుతాడు. సో జ్ఞానం అనుకున్న వారికి, అంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకునే వాళ్ళకు, నా వల్లనే జరిగింది, నేను చేయబట్టే జరిగింది, దాన్ని దేవుడికి గ్లోరీ ఇవ్వకుండా సొంతంగా గ్లోరీ ఇచ్చుకునే వాళ్ళకు ఇచ్చుకోపో అంటాడు దేవుడు. నీ గ్లోరీ నువ్వు తీసుకుంటున్నావు, తీసుకోపో, ఇక నాతోటి ఏం పని అంటాడు. సో చూడండి, హంబుల్ పీపుల్ని దేవుడు పిక్ చేస్తాడు. అండ్ సొమ్మసిల్లిన వాళ్ళను, బలహీనులను, కష్టాల్లో ఉన్న వాళ్ళను, బాధలో ఉన్న వాళ్ళను, అవసరంలో ఉన్న వాళ్ళని మాత్రమే దేవుడు పట్టించుకుంటాడు. సో విల్ కంటిన్యూ టుమారో. లార్డ్ జీసస్, అయ్యా నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడనని వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ఇంకా ఫిజికల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా, ఇంకా మెంటల్గా మమ్మల్ని స్ట్రాంగ్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ మై లార్డ్. వీఆర్ బ్లెస్డ్ టు రిసీవ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐ ప్రే. ఆమేన్.